మీరు చెప్తున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్‌లోని ఒక ఎగ్జాంపుల్‌ని గనక తీసుకుంటే, భారతదేశం కోసం, ముఖ్యంగా వెనకబడిన వర్గాల కోసం జీవితాన్ని త్యాగం చేసి ధారపోసినటువంటి వ్యక్తిత్వం బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్‌లు పెట్టినా కూడా, చివరిలో ఒక మీటింగ్‌కి వెళితే, మా వాళ్ళకి ఉద్యోగం కోసం సిఫారసు చేయండి అని చెప్పి ఆయన్ని అడిగితే, ఆయన బోరుమని ఏడ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్‌నే వీళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఆయన్ని అర్థం చేసుకోలేకపోయారు. జేడీ లక్ష్మీనారాయణ గారిని ఏ విధంగా అర్థం చేసుకుంటారు అసలు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు అన్నట్టు ఉదాహరణ ఏదైతే ఉందో, ఎప్పుడైతే రిజర్వేషన్లు పెట్టారో ఆ రిజర్వేషన్ల అమలు ఎలా జరుగుతుంది అనేది కూడా చూడడం చాలా అవసరం. ఇప్పుడు మీరు చూసుకున్నా కూడా రిజర్వేషన్లు ఉన్న వాటిలో కూడా కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే ఈ రిజర్వేషన్ల యొక్క ఫలితం వెళుతుంది. సపోజ్ ఒక కలెక్టర్ రిజర్వేషన్ తీసుకొని కలెక్టర్గా మారిన తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలకు కూడా మీరు అదే విధమైన రిజర్వేషన్లు ఇస్తే ఆ ఇంటిలో పనిచేసే ఒక ప్యూన్ పిల్లవాడు ఎప్పుడవుతాడు కలెక్టర్గా? ఒకవేళ ఒకసారి రిజర్వేషన్ తీసుకొని ఒక వ్యక్తి యొక్క స్థాయి పెరిగిన తర్వాత ఆ వ్యక్తికి రిజర్వేషన్ ఉండకూడదు. ఆ రిజర్వేషన్లు ఇంకొకరికి వెళ్ళగలగాలి. అలా చేసే ఆలోచనలతో మనం ముందుకు రావాలి. ఇప్పుడు ఓబీసీ రిజర్వేషన్లు తీసుకుంటే అందులో క్రీమీ లేయర్ పెట్టారు. అంటే 8 లక్షలు ఏదైతే లిమిట్ ఉందో అంతకన్నా మీకు ఆదాయం ఎక్కువగా ఉంటే మీకు రిజర్వేషన్ వర్తించదు. అదే విధంగా ఈవెన్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో కూడా ఆ విధంగా ప్రవేశపెట్టగలిగితే ఒక పరిస్థితిలో ఇక రాష్ట్రంలో దేశంలో రిజర్వేషన్లు అవసరం లేని స్థితికి మనం తీసుకురావచ్చు. కానీ ఆ విధమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఒక శక్తి కావాలి, ఆ విధమైన ఆలోచన విధానం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు చేసుకొని ఈ ఓటు బ్యాంకును మేము ఉపయోగించుకొని మేము కుర్చీలో కూర్చోవాలనుకుంటున్నారు. కానీ అందరినీ ఒక స్థాయికి తీసుకురావాలి అన్న ఆలోచనలు చాలా తక్కువ మంది. అదే అంటున్నాను, అది రాజనీతి, ఇప్పుడు చేస్తున్నది రాజకీయం.